ఎవరెవరి కొరకు ధ్యానం చేసుకున్నాం పోయిన వారం? క్రిస్మస్లో నిరీక్షణ. చెప్పండి. అందులో పాత్రలు ఎలిషబెతు, జకరియా, హల్లెలూయా, చివరిలో మరియమ్మ కూడా ఉంది. సరే, ఈరోజు మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రిస్మస్లో దొంగ పెట్టుకోండి. మెయినండి ఏం వాక్యం ఉంది? క్రిస్మస్లో దొంగ. ఏం దొంగ? దొంగ అంటే ఎవరు? దొంగ అంటే ఎవరు? సైతాన్. హల్లెలూయా. క్రిస్మస్లో దొంగ. ఎప్పుడైతే ఫస్ట్ క్రిస్మస్ జరిగిందో, ఫస్ట్ క్రిస్మస్ ఈ లోకంలో, అన్నా మీరు కొద్దిగా మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తే బాగుంటుంది. జస్ట్ 10 నిమిషాలలో అయిపోతుంది. ఇటు చూడండి. నాకు ఫస్ట్ క్రిస్మస్ ఎప్పుడైతే జరిగిందో ఈ భూమి మీద యేసుప్రభు పుట్టినప్పుడు, అప్పుడు ఆ రోజున కొంతమంది మందిరానికి రాకుంటున్నారు. దొంగలు. క్రిస్మస్ రోజే దొంగలు. హల్లెలూయా. ఎందుకు అంటే సాతాను ఆరాధన రోజే అనేకమైన పనులు తీసుకొచ్చి మన మీద పెడుతుంది. అర్థమైందా? అనేకమైన సమస్యలు, అనేకమైన బాధలు, అనేకమైన దుఃఖములు, అనేకమైన మాటలు, అనేకమైన ప్రవర్తన. సాతాను యొక్క ప్లాన్. మీరందరూ ఒకటి గుర్తుంచుకోవాలా, ఆరాధన దినం మొదలు కాగానే ఒకటి వచ్చి పడుతుంది. ఆ రోజు కూడా ఒక 4 గుంపులు దేవుణ్ణి ఆరాధించడానికి పోలా. ఎప్పుడు తెలుసా? ఫస్ట్ క్రిస్మస్. హల్లెలూయా. సరే, మనం వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదవక. కొంచెం తెలుగులో చదవటం సహకరించాల. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను ఎక్కడ పెట్టారు? పశువుల తొట్టిలో పరుండా పెట్టారు. హల్లెలూయా. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వాళ్ళకి స్థలము లేనందున. ఎందులో స్థలం లేదు వాళ్ళకి? సత్రంలో. సత్రంలో స్థలం ఎందుకు లేదు? అమ్మా, మన ఇళ్ళకి ఎవరైనా వస్తారనుకో, నిండు గర్భవతి, మన ఇంటి దగ్గర జాగలేదని చెప్తామా మనం? నిజం చెప్పండి, మనుషులుగా చెప్పలేము. కానీ సత్రపు యొక్క యజమాని, ఆ సత్రాన్ని చూసుకునే యజమాని, వీళ్ళకి స్థలం లేదన్నాడు అక్కడ. అర్థమైందా? ఫస్ట్ యేసుక్రీస్తు జన్మించడానికి ముందు కారణము ఈయన బిజినెస్. ఎవరైతే ఎక్కువ రేట్ ఇస్తున్నారో వాళ్ళకి సత్రాలు ఇస్తూ ఉన్నాడు, రూములు ఇస్తూ ఉన్నాడు. సత్రం అంటే ఒక రూమ్. యెరూషలేము పురములో ఒక రూమ్ ఇస్తూ ఉన్నాడు. ఎవరు? ఈ సత్రపు యజమాని. ఏం చేస్తున్నాడంటే 10 రూపాయలు 5 రూపాయలు ఎక్కువ ఇస్తారు కదా, బిజినెస్ కొరకు చూస్తున్నాడు. ఈయన డబ్బు సంపాదించుకోవడానికి చూస్తున్నాడు తప్ప, ఒక స్త్రీ గర్భముతో ఉన్నది, నిండు గర్భముతో ఉన్నది, ఈమెకు సత్రంలో స్థలం ఇద్దాము, ఒక పక్కన ఈమెకి డెలివరీ అవకాశాన్ని ఇద్దామనే ఆలోచన లేదు ఆయనకి. ఎవరికి? సత్రపు యొక్క యజమానుడికి. తెలుసా ఎంత బలహీనమైన సంఘటన? ఈరోజు చాలామంది బిజినెస్ కొరకు దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోతున్నాం. తెలుసా? సంపాదన కొరకు ప్రార్థించడం, ఆరాధన అనే విషయానికి వస్తే అది గొప్ప విషయం. ఎవరిని ఆరాధించడం? దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ప్రార్థన చేయడం. ఇక్కడ ఏమని ఉన్నదంటే, సత్రపు యజమాని ఆయనకి స్థలము లేదన్నాడు. మనం క్రిస్మస్లో దేవుణ్ణి క్రిస్మస్ ఆరాధన చేయకపోతే క్రిస్మస్ కాదు అది. అర్థమైందా? దేవుని ఆరాధన లేకుండా, దేవుని ప్రార్థన లేకుండా, దేవునికి స్థలము లేకుండా మనం ఆరాధన చేయకపోతే అది క్రిస్మస్ కాదు.
క్రిస్మస్ అనగానే చాలా సంతోషంగా ఉంటుంది అందరికీ. క్రిస్మస్ అనగానే ఆనందం ఉంటుంది, క్రిస్మస్ అనగానే ప్రేమ ఉంటుంది, క్రిస్మస్ అనగానే మహా ఉల్లాసం ఉంటుంది. కానీ అది కాదు, మొదటిగా దేవుణ్ణి ఆరాధన చేయాల క్రిస్మస్లో. ఇది క్రిస్మస్ రోజు ఒక పని పడుతుందమ్మా. క్రిస్మస్ రోజు ఒక ప్రోగ్రామ్ కార్డు వస్తుంది మీ ఇంటికి. మీరేం చేయాలా? మాకు ఈరోజు దేవుణ్ణి ఆరాధించే పని ఉంది, మేము దేవుని ఆరాధనకి వెళ్ళాలా. ధనం కొరకు, డబ్బు కొరకు మన ఆరాధనని మిస్ చేయకూడదు. సంపాదన కొరకు ఆరాధన మిస్. ఈ సత్రపు యజమాని మరియమ్మ దావీదు వెళ్ళి, అయ్యా మాకు ఒక రూమ్ ఉంటే ఇవ్వండి అయ్యా, నా భార్య బాగా నార్మల్ డెలివరీలో ఉంది, నిండు చూలాలిగా ఉంది, కొంచెం స్థలమే అంటే ఏమన్నాడు ఆయన? 7వ వచనం మరొకసారి చదవండి. అగో తన తొలిచూలు కుమారుని కని పొట్టి గుడ్డలతో చుట్టి. అమ్మా ఎక్కడ లేదు స్థలము? చూసావా? ఆల్రెడీ మరియమ్మ కన్నది ఆయన. పొత్తి గుడ్డలతో చుట్టి, ముద్ద రక్తం కారం ఎట్లా ఉంటుంది? పసి ముద్ద పుట్టినప్పుడు ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. మనం చూస్తే భయం వేస్తూ ఉంటుంది పుట్టగానే. అంత చిన్న ముద్దను పట్టుకొని బయలుదేరినప్పుడు సత్రపు యజమాని అంటున్నాడు, మీరు ఇంతే కాదు, మీకు స్థలం లేదు. ఇంకొక రచ్చ అడిగితే 20,000 రూముని 25,000కి ఇచ్చేస్తున్నాడు. కానీ వీళ్ళ దగ్గర అంత డబ్బు లేదు. మీ అందరికి ఒక మెయిన్ విషయం చెప్పాను, దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అనేది. ఈయన ఎందుకు ఇక్కడికి వచ్చాడో మీకు చెప్పనా? ఎందుకు వచ్చాడో చెప్పనా? దేవుని కుమారుడు ఈయన. ఎవరు? దేవుని కుమారుడు మానవుని కుమారునిగా పుట్టాడు. ఎట్లా పుట్టాడు? ఎందుకో తెలుసా? మానవుని కుమారుడు ఏం కావాలా? దేవుని కుమారుడు కావాలా. అయిపోయిందా క్రిస్మస్? ఎందుకు వచ్చాడు ఆయన అంటే సింపుల్. దేవుని కుమారుడు మానవుని కుమారునిగా పుట్టాడు, మానవ కుమారుడు దేవుని కుమారుడు కావాలా. ఇది క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే పెద్ద ఉద్దేశం కాదు. ఆయన కేవలం మన కొరకు గర్భవతి అయిన కన్యక అయిన ఒక బీదరాలు, ఒక పేదరాలు, ఒక డబ్బు లేని స్థితిలో ఉన్న ఆమెకి ఒక దర్శనంనిచ్చి, ఆమె చాలా మంచి నీతిమంతురాలు కన్యక. దేవుడు ఆమెను పోల్చుకొని ఆమె రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితంలో. కేవలం మన కొరకే. మరణముని తప్పించుకునే మనుషుడు ఎవడున్నాడు ఇక్కడ? నరకాన్ని తప్పించుకునే మనుషుడు ఎవడున్నాడు ఇక్కడ? పరలోక రాజ్యం మార్గం చూపే శక్తి ఎక్కడుంది భూమి మీద? నిజాయితీగా బ్రతుకుమని బ్రతికించే బోధ ఎక్కడుంది భూమి మీద? ఒక క్రైస్తవం తప్ప. సత్రపు యజమానికి అంత మాత్రం కూడా జాలి లేదు తెలుసా. ఇంకొక విషయం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. చిన్న అమ్మ నువ్వు యశుని పట్టుకో, దగ్గర కూర్చో. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా ఉన్న యెరూషలేము అందరూ కలవరపడిరి. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉంది. ఎవరు? హేరోదు రాజు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. మీకు పోయిన వారం చెప్పాను తూర్పు దేశపు జ్ఞానుల గురించి. ఎంతమంది విన్నారు వాక్యం? అది తెలుసా మీకు అందరికి? తూర్పు దేశం జ్ఞానులు గబ వచ్చేసి హేరోదు రాజు దగ్గర నిలబడి, హేరోదు రాజా, యూదులకు రాజుగా, ఈ భూమి మీదకి రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో నీకంటే తెలుసా అని ఆయన అడిగితే ఈయన విన్నాడు. ఎవరు? హేరోదు రాజు. అంతేనా? ఇజ్రాయేలు ప్రజల్లో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా విన్నారు. దేవుడు పుట్టాడని వాళ్ళకు తెలుసా తెలియదా? తెలుసు. కానీ ఏం చేయాలా? పోలా. మినిమం హేరోదు రాజు ఉన్న స్థలం నుండి అయితే బెత్లెహేము పోవడానికి మినిమం 9 కిలోమీటర్ల. ఎంత కిలోమీటర్లు? 9 కిలోమీటర్ల ప్రయాణం చేసి దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకో మాట ఉంది, ఆడ చదవండి, అద్భుతమైన మాట. 4వ వచనం చదవక్క. కాబట్టి
అగో రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తుగా ఆరిని అడిగను. అందుకు వారు అగో యూదా బెత్లెహేము అందరిని పిలిచాడు, శాస్త్రులను పిలిచాడు, యాజకులను పిలిచాడు, నాయకులను పిలిచాడు, పెద్ద పెద్ద ప్రవక్తలను పిలిచాడు. తెరవండయ్యా నీ చెయ్యి చూసే వాళ్ళని కూడా పిలిచాడు అనుకుంటాను అందాజుకి. పిలిచి ఏమన్నాడు, ఈ క్రీస్తుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో నాకు చెప్పండి అన్నాడు. వాళ్ళు ఏం చెప్పారు శాస్త్రులు అందరూ? ఎక్కడ పుట్టాడని చెప్పారు? బెత్లెహేములో పుట్టాడయ్యా ఆయన. కానీ ఈయన పోలా. ఇంకొక మాట ఉంది, నేను చెప్తా, చదవండి. 8వ వచనం చదవక. మీరు వెళ్ళి శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు ఆ వర్తమానం నాకు చెప్పండి అన్నాడు రాజు. 4 వచ్చారు కదా, ఎవరాలు? తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళతో ఏమన్నాడు, అయ్యా మీరు వెళ్ళండి, వెతకండి. వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు జ్ఞానులు? 2 సంవత్సరాల నుండి వస్తున్నారు, వెతుక్కుంటూ. ఈయన ఏమంటున్నాడు, అయ్యా మీరు వెళ్ళి ఎతకండి, మీకు గిట్ట తెలిసిందనుకో నాకు చెప్పు. ఏం చేయడానికి? ఎందుకు చెప్పమన్నాడు? మీరు చదవాలా బైబిల్? ఎందుకు 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 చెప్పమన్నాడు? తిరిగి వచ్చి నాకు చెప్పండి అన్నాడు కదా. ఎందుకు చెప్పమన్నాడు? అగో నేను కూడా వచ్చి ఆయనను పూజించులాగానే చెప్పండి. కానీ ఈయన పూజించడానికి కాదు, ఏం చేయడానికి? ఈయనకు అర్థమైపోయింది రాజుగా పుట్టినవాడెవడు. అసలు యూదా ప్రపంచానికి నేనే రాజుని. మా ఇంట్లో ఎవరైతే డెలివరీ కాల, వాళ్ళ ఇంట్లో డెలివరీ అయితే ఆయన తర్వాత రాజు అవుతాడు అనిపిస్తుంది. మా ఇంట్లో ఎవరు డెలివరీ కాల, మరి రాజుగా పుట్టిన వ్యక్తి ఎక్కడున్నాడు? వీళ్ళని చంపాలి కాబట్టి నాకు చెప్పండి. చూసావా, ఆరాధించడానికి మాత్రం పోలే. నిర్లక్ష్యం. దేవుని ఆరాధిస్తే ఏంది, ఆరాధించకపోతే ఏంది, ప్రార్థన జరుగుతే ఏంది, జరగకపోతే ఏంటి, క్రిస్మస్ ఎట్లా జరిగితే మాకేంటి? నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు కదా, చూసుకుంటాడు ఉన్నాడు కదా. ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఇది ఏ రోజుకు కూడా ఉంది నిర్లక్ష్యం. ఏ రోజు ఎందుకు 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 ఆయన ఏం చేయాలి? 16వ వచనం చదువు ఒకసారి. ఆ జ్ఞానులు అగో అపవాసి జ్ఞానులు రాలేదు, తిరిగి వచ్చి చెప్పమన్నాడు కదా రాజు. పోయేటప్పుడు వండి ఎత్తకండి, మళ్ళొచ్చి నాకు చెప్పండి, నేను కూడా ఆరాధించడానికి అన్నాడా. అప్పుడు దేవదూత మధ్యలో కలిసింది జ్ఞానులకి. అయ్యా మీరు వచ్చారు ఈ తోవ కదా, ఈ తోవ వెళ్ళొద్దు, ఈ తోవ వెళ్తే అక్కడ ఏ రోజు మళ్ళీ మిమ్మల్ని అడిగి యేసుక్రీస్తుని చంపేస్తాడు, మీరు ఇట్లా పోండి అని వారికి వేరే తోవ చూపెట్టింది. వాళ్ళు వేరే తోవ పోయారు. అప్పుడు రాజు ఏమన్నాడు, ఆ జ్ఞానులు నన్ను అపవాసించిరని చదువు. గ్రహించి అగో బాగా కోపం తెచ్చుకొని రెండు సంవత్సరాల వయసు గల చిన్న పిల్లలని వధించండి. చూసావా ఏ రోజు ఏం ప్లాన్ చేశాడు? ఆరాధించలేదు యేసుక్రీస్తుని, కానీ చంపడానికి ప్లాన్. ఈరోజు మన మీద సంఘం ఉన్నదమ్మా, సాతాను అదే ప్లాన్ చేస్తుంది. సంఘాన్ని కూలగొట్టాలా, సంఘాన్ని వెనక్కి తీసుకోవాలా, సంఘం పనిచేయొద్దు, మనుషులను వాడుకుంటుంది. మనుషులను ఏం చేస్తుంది? వాడుకు. ఈయన ఆరాధించడానికి వెళ్ళాలి కదా. యేసుక్రీస్తు జాడ తెలిస్తే నాకు చెప్పండి, నేను వచ్చి ఆరాధిస్తా అన్నవాడు వాళ్ళు వచ్చి చెప్పలేదు. ఈయనకు బాగా కోపం వచ్చి 2 సంవత్సరాల పిల్లలు, ఇంచుమించు 2 సంవత్సరాల పిల్లలు అంటే ఆ వయసులో మగ పిల్లల్ని మాత్రమే చంపేయండి. ఎందుకు? ఆ వయసులో యేసుక్రీస్తు కూడా చచ్చిపోతాడు. ఏడున్నాడో తెలియదు కదా, ఎట్లుంటాడో తెలియదు కదా. పిచ్చోడు ఈయన. జ్ఞానులంటే ఆత్మస్వరూపులు, తెలుసుకున్నారు క్రీస్తుని. క్రీస్తు అందరికీ దొరకడు, కొంతమందికి మాత్రమే దొరుకుతాడు. ఆయన ఎన్నుకున్న వాళ్ళమే మనమందరం. హల్లెలూయా. లోకం మీద జ్ఞానవంతులు లేరా, చదువువంతులు లేరా, నాలెడ్జ్ పరిచయంగా లేరా, ఈ మన మంచి మంచి కోర్సు, మంచి మంచి బీడీసీ అన్ని విధాలు చదివిన వాళ్ళు లేరా, మంచి భూగోళ శాస్త్రవేత్తలు లేరా? దొరకరు. దేవుడు ఎతికిన మనని పిలుచుకున్నాడు. ఆయన ఏ రోజు వెళ్ళలే ఆరాధనకి.
ఎట్లనో చేస్తారు. ఇది ఫస్ట్ క్రిస్మస్లో జరిగింది. ఎరదు పోలే ప్రార్థన చేయడానికి. అమ్మా 23 తారీఖు మన క్రిస్మస్ ఉంది. ఏ టైంకి ఉండాలా, ఏ టైంకి అన్నం చేయాలా, ఏ టైంకి ఫుడ్ చేయాలి. వన్ డే ఒకరోజే. మిగతా రోజులు మిమ్మల్ని ఎవరిని టెన్షన్ పెట్టను. ఆరాధన జరగాల, ప్రార్థన జరగాల. క్రిస్మస్ జరగకపోయినా పర్వాలేదు. ఏం జరగాల? ఆరాధన జరగాల, ప్రార్థన జరగాల. వచ్చిన వాళ్ళు చూడడానికి మనం ఇక్కడ ఏం తయారు చేయొద్దు. వచ్చిన వాళ్ళు చూడడానికి మనం ఇంట్రెస్ట్ చూపించద్దు. దేవుని నిజ ఆరాధన జరగాల, ఆయన నిజ ప్రార్థన జరగాల. ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప ఈ ఇందారం సంఘములో ఆయనకి మహిమ రావాలా. సాతాన్ ప్లాన్ చేస్తూ ఉందేమో పక్కమట, చూసుకోండి కొద్దిగా జాగ్రత్త. ఏ సాతానా నువ్వేంటి నాతో పోతూ ఉంటే ఒక అనుమానం వచ్చేస్తుంది. సాతాన్ ఏదో సాతాను మాటకి లొంగొద్దు. ఏ రోజు రాజు లొంగిపోయి చచ్చిపోయాడు తెలుసా? దేవుణ్ణి ఎతకలేకపోయాడు తెలుసా? ఆరాధించలేకపోయాడు తెలుసా? శాస్త్రులు చెప్పారా? ఏమని చెప్పారు? బెత్లెహేంలోనే పుట్టాడని చెప్పాడు కదా. మరి వీడు పోవాలి కదా ఆరాధించడానికి. నిర్లక్ష్యం. శాస్త్రులకు తెలియదా ఇదంతా? పోని చెప్పిన ఒకసారి ఆ మాట మంచిగా చదువక్క, చాలా అద్భుతంగా ఉంటుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి శాస్త్రులను అందరినీ సమకూర్చి అవుతుందక్క. ఎవరు పుట్టారన్నాడు? మరి క్రీస్తు అన్న పేరు నీకు తెలుసా తెలియదా? మరి దేవుడు పుట్టాడని తెలిసే కదా. ఇంకొక మాట, క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగాను. అందుకు వారు యూదా బెత్లెహేములోనే. చూసావా? చెప్పిన ఆ శాస్త్రులకు ఏమన్నా నాలెడ్జ్ ఉన్నదా? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడన్న వార్త గొల్లలొచ్చి చెప్పారు, జ్ఞానులొచ్చి చెప్పారు. దేవుని వార్తని వీళ్ళు శాస్త్రులు తెలుసుకున్నారు. యేసుక్రీస్తు పుట్టాడన్న సంగతి అందరికీ తెలుసు. భూమి మీద ఉంటున్న ప్రతి మనిషిలకు తెలుసు. ఆరాధించడానికి వచ్చేది కొంతమంది. అదే మనం. హల్లెలూయా. ఈరోజు ఎందుకు నిర్లక్ష్యం? ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ టెన్షన్? ఎందుకు ఈ మనశ్శాంతి లేని జ్ఞానం? ఎందుకు మనశ్శాంతి లేని జ్ఞానం? టెన్షన్ ఎందుకు? దేవుని మీద దొబ్బు. నీ టెన్షన్ అంతా, నీ బాధ అంతా దేవుని మీద దొబ్బు. దేవుడు ఉన్నాడు కదా. అంత మాత్రం నమ్మకం లేదా? ఇంకొక గుంపు రాలా, చూద్దాం ఆ గుంపేది. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడలేదు. యెరూషలేము వారు అంటే యూదులు. ఎవరు యూదులు? అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మిన వాళ్ళు వీళ్ళందరూ. పోని రాజు పోని, శాస్త్రులు పోని, ఆ సత్రపి యజమాని పోని, వీళ్ళెవరు? యూదులు. విన్నారా? వినలేదమ్మా? విని దేవుణ్ణి ఆరాధించడానికి పరా కాదు కూర్చున్నా. ఈరోజు మనం కూడా అలా ఉన్నామేమో చూసుకోవాలా. అర్థమైందా? ఏంది ఇది? ఏమన్నా నా మూతన నేను మీకు చెప్పి మిమ్మల్ని మార్చి నాలోకి తింపుకొని నా కంపెనీలో ఏమన్నా పని పెట్టుకుంటాను మీతోటి? వస్తుందని చెప్పండి. మరి సత్యాన్ని బోధించి వెళ్ళిపోతాను నేను. అంతే. ఇయ్యాలా రేపు ఎల్లుండి అన్నట్టు ఇంతే. నేను ఒక అయ్యగారు లెక్క. ఎక్కడ పిలిస్తే అడిగి వస్తా, ప్రార్థన చేస్తా, పోతా. వీళ్ళకి తెలుసు. ఎవరికి? యెరూషలేములో ఉన్న యూదులకు తెలుసు. ఆ కాలంలో దేవుణ్ణి నమ్ముకున్నారు కదా. మోషే ధర్మశాస్త్రం. అప్పటికి యేసుప్రభు పుట్టాల, కానీ యేసుప్రభు పరిచర్య జరుగుతూనే ఉంది. దేవుడు పుట్టాల. దేవుడు ఎందుకు పుట్టాడంటే మనని పాపము నుండి విడిపించడానికి పుట్టాడు. హల్లెలూయా. ఇంకొకసారి గొల్లలు వచ్చారు. ఎవరు? గొల్లలు వచ్చారు. కానీ తూర్పు దేశంలో మేము ఆయన నక్షత్రమును చూసి జీసస్ని ఆరాధించడానికి మేము వచ్చామని వాళ్ళు ప్రచారం చేశారు. ఈ మాట ఎక్కడ ఉందో చూడక ఒకసారి. లూకా సువార్త 1:10 చదవండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అదేనాక? లూకా సువార్త 2వ అధ్యాయం 17 చూడండి.
వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఏమని చేశారు వాళ్ళు? ఎవరి మాటలు ప్రచురం చేశారు వాళ్ళు? శిశువు పుట్టాడయ్యా, నజరేయుడైన యేసయ్య పుట్టాడు, నజరేయుడైన రక్షకుడు పుట్టాడు. ఎవరు పుట్టారు? ఒకసారి ఆ మాట చదవక్క, 11వ వచనం చదువు. దాంట్లో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఉందాడా? దేని కొరకు పుట్టాడు ఆయన? పాప రక్షణ కొరకు పుట్టాడు ఆయన. ప్రచురం చేశారట, ఊరంతా చెప్పారట, యెరూషలేం పట్టణం అంతా చెప్పారట, నాయకులకు చెప్పారు, అధికారం. ఈ విశ్వాసులకు మాత్రం తెలియదు. చాలా మంది యేసుక్రీస్తు బర్త్డే జరుగుతుంది, ఈరోజు ప్రార్థన జరుగుతుంది, ఈరోజు ఆరాధన నిర్లక్ష్యం. పాస్టర్ అయితే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. దేవుడు దీన్ని ఎప్పటికీ క్షమించడు. నేను తప్పేమో కానీ వాక్యం తప్పు కాదు. సీదా చెప్తాను, నేను తప్పేమో కానీ వాక్యం తప్పు కాదు. ఏం చేస్తున్నావు? నిర్లక్ష్యం. యూదులందరికీ తెలుసు. ఇంకొక మాట అన్నా కూడా చెప్పింది ఆడ చూడక్క. లూకా సువార్త 2:38 చదువు ఒకసారి. 2:38. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి, ఎవరిని? బాలయేసుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. హల్లెలూయా. చూసావా? అన్న ప్రవక్త, ఈమె దేవుని బిడ్డ, 80 సంవత్సరాల విధవరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 84 సంవత్సరాల విధవరాలు. ఎన్ని సంవత్సరాలు కాపురం చేసింది మొగంతో? 7 సంవత్సరాలు. చూడొకసారి పైకి వెళ్ళి చదువు, 36 చదువు. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తె అయిన అన్న అను ఒక స్త్రీ ప్రవక్తి ఉండెను. ప్రవక్త కాదు, ప్రవక్త అంటే పురుషుడు, ప్రవక్తి అంటే స్త్రీ. అన్న ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై. ఎన్నేళ్ళమ్మా? ఎన్నేళ్ళు చేసింది పెనిమిటితో సంసారం? ఇప్పుడు చదువు అక్క. అగో 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయముని విడవక ఉపవాస ప్రార్థనలు చేస్తూ రాత్రి రేయిం పగళ్ళు సేవ చేస్తూ ఉన్నది. అబ్బా, హల్లెలూయా. చెప్పండి, స్త్రీ ఎంత మాత్మురాలో. ఏం విడవలేదామా? దేవాలయాన్ని విడవాల, దేవాలయాన్ని మానలే. 7 సంవత్సరాల భర్తతో ఉన్నది, 84 సంవత్సరములు విధవరాలుగా ఉన్నది. విధవరాలంటే ఒక ఫ్రీనెస్. ప్రార్థనతో ఏం పని ఉంది? కానీ ఆమె ప్రార్థన విడవల, దేవుని ఆలయాన్ని విడవల. పని చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంది, పని చేస్తూ ఆరాధన చేస్తూ ఉంది. దేవుడి సన్నిధిలో మోకాళ్ళుని. ఏందయ్యా, ఏంది ప్రభు, నీ జీవితం చాలా పెద్దది అనుకుంటున్నావు నువ్వేమన్నా? నీ జీవితం చాలా తాటి రేకులతో వేసి మొత్తం నట్లు పెట్టి గట్టిగా పీడి చేశాను, నా నట్లు వెళ్ళి నా పానం పోదు అనుకుంటున్నావా? గాలి లాంటి జీవితం నీ తెలుసా? గాలి లాంటిది. ఈరోజు ఇంత మాట్లాడి రేపే మరణించవచ్చు. అందరం కలవరపడతాం, కానీ పరలోక రాజ్యము తీసుకెళ్ళలేము. ఈమె దేవాలయాన్ని మానలే. నా దేవాలయం ఎట్లుంది, నా చర్చ్ ఎట్లుంది, ఎంత శుద్ధిగా ఉంది, ఎంత నీట్గా ఉంది, లేదు దాన్ని చెక్ చేస్తూ దినదినం మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ. అంతేనా? ఇంకొక మాట ఉంది, చదువు అక్కడ. ఇంకొక మాట ఉంది. ఆమె ఏం చేసింది? ఆ గడియలోనే అమ్మా అది కాదమ్మా, ఎడ చదవాలంటే దేవాలయముని విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేసాను. ఏం ప్రార్థన అటది? ఎన్ని సంవత్సరాల వయసు గల్లది? 84 వయసు గల్లు ఉపవాసం ఉండగలుగుతారా? చూడు స్త్రీ యొక్క త్యాగం. ఏడా అన్న
మన 60 సంవత్సరాలకే రిమ్మ అవుతుంది ఉపవాసం ఉంటే, పానమంతా డాక్టర్కి అవుతుంది. నా వల్ల కాదు ఉపవాసం చేసి. అమ్మ, ఉపవాస జీవితము మనల్ని బలపరుస్తూ ఉంటుంది. ఉపవాస జీవితము మనల్ని ప్రేమిస్తూ ఉంటుంది. ఫాస్టింగ్ ఉండాలి, ఆల్ నైట్ ప్రేయర్ చేయాలి. ఆల్ రాత్రి. పోయిన నెల జరగల ఎవరికైనా గుర్తుందా? ఫోన్ చేశారా? అన్న మరి ప్రార్థన అన్న పెట్టండి అన్న. మీరు సంఘం అమ్మ, సార్వత్రిక సంఘం కావాలా? ఇందారం సంఘం అవసరంలా. ఏం సంఘం కావాలా? సార్వత్రిక సంఘం అంటే ఏంది? ఇక్కడ 20-30 మంది ఉన్నామా? మనం అందరమే సంఘం కాదు. మనం ఇంకా పరిశుద్ధులతో కలవాలా. బెల్లంపల్లిలో 50 మంది ఉన్నారు, కర్ణాపూర్లో 50 మంది ఉన్నారు, ఇందారం వెంకట్రాపేటలో 50 మంది ఉన్నారు, మాగామలో 50 మంది ఉన్నారు, ఏటపల్లిలో 50 మంది ఉన్నారు. మొత్తం కలిసి ఒకరోజు మేఘాల మీద సంఘం పెడతాడట. అదే సార్వత్రిక సంఘం అంటే. హల్లెలూయా. అందులో కలవాల మనం. ఇందారం సంఘంలో ఉండిపోవద్దు. అర్థమైందా? రేయింబగళ్ళు ఏం చేసింది? నెక్స్ట్ ఏం చేసింది? సేవ చేసింది. దేవుని సేవని చేసింది. యేసు ప్రభు పుట్టాడు అన్న వార్త అనేకులకు చెప్పి బయట పోతా ఉంటే మనకు ఒకరు కలుస్తారు. విజయన్న మీ పండుగ ఈ వారమేనా? మా పండుగ అనవద్దు, మన పండగ. ఇది పరిచర్య. అడుగుతారు మనని బయటికి వెళ్ళినప్పుడు. అడగారు ఎవరైనా? మీ పండుగ ఈ నెలలోనే ఉందా? మాది కాదయ్యా, మనది. ఇది సార్వత్రిక సంఘం. మాదే పండుగ ఈ వారంలో ఉన్నది, మేమే చేస్తాను. నీ కొరకు పుట్టల దేవుడు, యావత్ సృష్టి కొరకే ఆయన జన్మించుడు. హల్లెలూయా. ఈరోజు పరిచర్య. ఈ స్త్రీ కూడా యేసు ప్రభు దగ్గర వచ్చి ఒక పాట పాడింది చక్కగా. చూడండి అమ్మా, ఆ గడియలోనే ఎక్కడుంది ఆ మాట? 38. లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి. ఎంత అద్భుతమైన మాట ఇది! ఎవరిని కొనియాడింది? దేవుని. ఎంత చక్కగా. క్రిస్మస్ పాపకి ఒసానయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా, మన మెల్లదమా, జోల పాడదమా, మన ప్రభువుని గూర్చి ఆడుదమా. ఎంతో అద్భుతమైన ఆయనను కొనియాడింది అనమాట. పాటలతో, ఆరాధనతో. ఇంత సర్వశక్తిమంతుడు పుట్టాడు. చిన్న గుడ్డు ఆయన, అప్పటికి చిన్న గుడ్డు. దేవుణ్ణి ఆ గుడ్డులో చూసిందనమాట. మీకు ఇంకొక విషయం చెప్పనా? యేసుక్రీస్తు పుట్టక ముందు ఒక ప్రవచనం ఉన్నది. ప్రవచనం ఏంటి అంటే, ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన పేరు అంటే సుమియోను. పేరు మర్చించండి. ఏం పేరు ఆయన పేరు? నేను ఎప్పుడు అడుగుతా అంటే ఆల్ నైట్ ప్రేయర్లో అడుగుతా ఈ పేరు. అర్థమైందా? ఏం పేరు? సుమియోనికి ఒక మాట చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడంటే, సుమియోను, నువ్వు చాలా గొప్ప భక్తునివా, నీవు యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టేంతవరకు బతుకుతావని చెప్పాడు. హల్లెలూయా. ఇక సుమియోనుకు 100 సంవత్సరాలైనా సావు లేదు. ఇక ఒక మంచిగా ఉన్నది కదా ఇది. ఇలాంటిది మనకు కూడా ఉంటే బాగుంటుంది. యేసు ప్రభు అన్నాడు, నీవు చచ్చేంతవరకు. యేసు ప్రభు పుట్టలేదు అప్పుడు. నువ్వెప్పుడైతే యేసుక్రీస్తు పుట్టాడని ఆయనను తెలుసుకుంటావో అప్పుడు చేస్తావని చెప్తాడు. అర్థమైందా? అప్పుడు పోయి యేసు ప్రభు పుట్టాడు. పుట్టిన తర్వాత మరియమ్మ ఏం చేసింది? దేవుని మందిరానికి పట్టుకొని వచ్చింది. ఎక్కడికి? మందిరానికి. ఆ రోజు మీకు మా డాడీ పుసుబెల్లి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ మాట. మీకు అంత గుర్తులేదేమో. దేవుని మందిరానికి పట్టుకొని వచ్చినప్పుడు సుమియోను ఆ బిడ్డను చూసి ఆరాధించి, పొగిడి, ప్రార్థన చేసి, ఆయన పాదములు మొక్కి మరియమ్మకు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? మా నీవు ధన్యురాలివి భూమి మీద, యావత్ ప్రపంచంలోనే సృష్టికి నీవు తల్లివి. కానీ నీ హృదయంలో ఏం గుచ్చుకపోతా ఉంది? ఖడ్గం గుచ్చుకపోతా ఉంది. అంటే అప్పటికి యేసు ప్రభు సిలువ వేయబడాల, కానీ ఆ మాట ముందుగానే సుమియోను చెప్పాడు. అంటే ఆయన ఎంత పరిశుద్ధుడో చెప్పండి అమ్మ. దేవుడు ఎంత నిజమైన వాడు. దేవుణ్ణి నమ్మడానికి ఎన్ని మార్గాలు లేవు. ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చి ఈ స్త్రీ కూడా అంటుంది కదా, విమోచన కొరకు కనిపెట్టుకున్న వారు అందరితో కూర్చుని ఇదే మాట్లాడింది. దేవుడు పుట్టాడు, యేసుప్రభు పుట్టాడు, రండి ఆరాధించండి, ఆరాధించండి, నిర్లక్ష్యం. పోయేవాళ్ళు పోతున్నారుగా. ఎంతమంది నిర్లక్ష్యం చేశారు ఈరోజు? ఒకటి సత్రపు యజమాని, రెండవది ఏరోదు రాజు, మూడవది శాస్త్రులు, నాలుగవది ఎవరు? యెరూషలేము
విశ్వాసులు. ఈరోజు మనం కూడా అట్లా చేస్తున్నామా? చెయ్యొద్దు. దేవా నిన్ను ఆరాధిస్తా. 23 తారీఖు రాగానే నైట్ 4 గంటలకి 2 గంటలకు లేచి రెడీ కావాలా నువ్వు ఇంటి దగ్గర? 10 గంటల వరకు వంట అయిపోవాలా? పత్తికి పోయేవాళ్ళు 4 గంటలకు లేస్తున్నారా లేదా? ఆకులకు పోయేవారు 3 గంటలకు లేస్తున్నారా లేదా? ఈరోజు దేవుని పని మీరందరు పని కట్టుకొని చేయండి. మాట్లాడుకోండి మీరందరు సంఘంలో ప్రార్థన. ఏ టైంకి ఏం చేద్దాం, ఎట్లా ఏది రెడీ చేద్దాం, ఏ టైంలో ఎవరు నిర్లక్ష్యం ముంగడ పోయిన వాళ్ళు చేస్తారు కదా. మనం నీట్గా తయారైపోదాం అనుకోవద్దు. వచ్చి 7, 8, 6 గంటలకు మీరు పని స్టార్ట్ చేస్తే 8, 9 వరకు మీకు ఇక్కడ పని అయిపోతే 10 నుంచి 11 గంటల వరకు మీరు తయారు కావచ్చు. 11 గంటలకి ఆరాధన సురు. హల్లెలూయా. ఎన్ని గంటలకి? 11 గంటలకి ఆరాధన సురు. ఇది మీరు మైండ్లో పెట్టుకొని దేవుని దృష్టికి రండి. రాని వాళ్ళని తీసుకొని రండి. మనమందరం మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థిస్తాం. అయ్యా నేను ఆరాధించడానికి నేను మిస్ కాకూడదు. ఒక యూదుని వలె అయ్యా, ఒక సత్రపు యజమాని వలె అయ్యా, ఇదిగో ఇంకా ప్రభు శాస్త్రుల వలె, యెరూషలేములో ఉన్న యూదుల వలె నేను మిస్ కావద్దు ప్రభు. నేను ఆ రోజు అందరికన్నా ముందు నేనుండాలా, అందరికన్నా ఫస్ట్ పని నేనే చేయాలా, క్రిస్మస్ మొదలు నేనే పెట్టాలా నాయన. అది నా చేతుల మీద జరగాలనయ్యా, నా చేతుల మీద జరగాలనయ్యా.